గాయత్రి నక్షత్ర ఫోటోల్ని నిచ్చెన వేసుకుని మరీ తీస్తూ ఉంటే అప్పుడే భూమి గాయత్రిని చూసేసి ఎవరిది ఎవరి ఫోటోలు తీస్తోంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే భూమి కోసం వెతుక్కుంటూ వెళ్తున్న గగన్ పొరపాటున శరశ్చంద్రకి డాష్ ఇస్తాడు. రేయ్ ఏంట్రా కళ్ళు కనబడట్లేదా అని శరశ్చంద్ర వేలు చూపిస్తూ గగన్ని అరుస్తూ ఉంటాడు. అయినా పార్టీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావురా అని అరుస్తూ ఉంటే ఇదే మాట మినిస్టర్తో చెప్పొచ్చు కదా అని గగన్ అంటాడు. సిగ్గు లేదారా నీకు మినిస్టర్తో వచ్చావు అని శరశ్చంద్ర తిడుతూ ఉంటే ఏంటి సిగ్గు లేకుండా మినిస్టర్ ఇక్కడికి వచ్చాడా అంటే నువ్వు పిలవలేదా అని గగన్ శరశ్చంద్రతో అంటూ ఉంటాడు. గాయత్రి దగ్గరికి వెళ్దామనుకున్న భూమి గగన్ మాటలు వినేసి ఎవరితో మాట్లాడుతున్నారు ఈయన అని గాయత్రి దగ్గరికి వెళ్లకుండా కిందకి వస్తూ ఉంటుంది. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నేను మాట్లాడేదేంటి నువ్వు మాట్లాడేదేంటి అని శరశ్చంద్ర అంటే అయ్యో వీళ్ళిద్దరూ మళ్ళీ గొడవ పడుతున్నారే అని అనుకుంటూ భూమి కిందకి వస్తూ ఉంటే గాయత్రి ఏమో అలాగే ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది. నువ్వు అన్నదే నేను అంటున్నాను మిస్టర్ శరశ్చంద్ర. మినిస్టర్కి సిగ్గు లేదు నాకు సిగ్గు లేదు. సిగ్గులేని మాతో నువ్వెందుకు తిరుగుతున్నావు సిగ్గు లేకుండా అని గగన్ అంటాడు. రేయ్ రేయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మినిస్టరే కనుక నీతో రాకపోయి ఉంటే ఈ పాటికి నీ శవం ఈ ఇంటి బయట ఉండేది అని శరశ్చంద్ర అంటాడు. రేయ్ రేయ్ అరవకురా ఏం చేస్తావు నువ్వు ఏమీ చేయలేవు అని గగన్ అంటాడు. రేయ్ అని మళ్ళీ శరశ్చంద్ర అరుస్తూ ఉంటే అప్పుడే మినిస్టర్ ఏంటి శరశ్చంద్ర మీరిద్దరూ అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారా మాట్లాడుకుంటున్నారా నన్ను భోజనానికి పిలిచి మీరిద్దరు ఇక్కడ ఉంటే ఎలా అని మినిస్టర్ అనడంతో రండి సార్ రండి అని శరశ్చంద్ర మినిస్టర్ని తీసుకువెళ్తాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత భూమి అక్కడికి వచ్చి ఏంటి మళ్ళీ మా అంకుల్తో గొడవ పడుతున్నారా అని భూమి అంటుంటే నేనేమి గొడవ పడట్లేదు మీ అంకులే నాతో గొడవ పడుతున్నాడు అంతా అయిపోయిందిలే అని గగన్ అంటాడు. సర్లేండి భోజనం అన్నారు కదా నాతో రండి అని భూమి అంటుంది. అప్పుడే గాయత్రి కావాలనే సౌండ్ చేయడంతో సడన్గా నక్షత్ర కిటికీ వైపు చూస్తుంది. అప్పుడు ఎవరో సెల్తో ఫోటోలు తీస్తున్నారని నక్షత్రకి అర్థమైపోయి గట్టిగా కేకలు పెడుతుంది. గాయత్రి మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఫోటోలు తీశారని అర్థమైపోయి వెంటనే నక్షత్ర ఏడుస్తూ మమ్మీ మమ్మీ అంటూ అపూర్వ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని మరీ ఏడుస్తూ మమ్మీ నేను బట్టలు మార్చుకుంటుంటే ఎవరో ఫోటోలు తీశారు మమ్మీ అని నక్షత్ర అనగానే ఏంటి నువ్వు బట్టలు మార్చుకుంటుంటే ఎవరో ఫోటోలు తీశారా వాళ్ళు ఎవరో నువ్వు చూసావా అని అపూర్వ అడుగుతుంది. లేదు మమ్మీ నేను చూసే లోపలే వెళ్ళిపోయారు మమ్మీ అని నక్షత్ర ఏడుస్తూ ఉంటే అబ్బా సహజ నటి ఏం నటిస్తుందో అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది. బేబీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వదలకూడదు రా బేబీ రా అని అపూర్వ తీసుకువెళ్తుంది. ఏంటి మీకు ఎప్పుడు మా అంకుల్తో గొడవ పడటమే పనా అని భూమి అంటే మీ అంకుల్ లాంటి వాళ్ళకి ఎప్పుడు నాలాంటి వాడితో గొడవ పడటమే పనిగా పెట్టుకుంటారు నేను కాదు అని గగన్ అంటాడు. భూమి కోపంగా చూస్తూ సర్లేండి నేను వెళ్ళి వాటర్ తీసుకువస్తాను అని భోజనం ప్లేట్ని టేబుల్పై పెట్టేసి వెళ్ళిపోతుంది. అప్పుడే గాయత్రి అక్కడికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ ఇందాక మన ఫోన్స్ ఎక్స్చేంజ్ అయిపోయాయి కాస్త నా ఫోన్ ఇస్తారా మీ ఫోన్ తీసుకొని అని అనడంతో హే అవును కదా ఇది నా ఫోన్ ఇది నీ ఫోన్ తీసుకో అని గగన్ ఇచ్చేస్తాడు. ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని వెళ్ళిపోగానే ఇవిగోండి వాటర్ వచ్చి అన్నం తినండి అని భూమి అంటే నువ్వే తినిపించు అని గగన్ అంటాడు. నేను తినిపించను అని భూమి అంటుంది. అయితే నాకు వద్దు అని గగన్ వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు ఆకలిగా ఉందని చెప్పారు కదా అని భూమి అంటుంది. నేను నక్షత్ర దగ్గరికి వెళ్తున్నాను తనైతే నాకు ప్రేమగా తినిపిస్తుంది అని గగన్ అంటే తినిపిస్తే తినేస్తారా అని భూమి అంటుంది. అవును అని గగన్ అంటే ఎలా తింటారు అని భూమి అంటుంది. ఎలా నోటితోనే తింటాను అని గగన్ అంటాడు. చాలండి ఆపండి మీ జోకులు అలా తినిపిస్తే అని భూమి అంటే ఎవరైనా చూస్తే గొడవలు అయిపోతాయి అని అంటావు అంతే ఇదే కదా నీ రెగ్యులర్ డైలాగు ఏదైనా కొత్తగా ఉంటే చెప్పు అని గగన్ అంటాడు. సరే అది తినిపిస్తే మీరు నోటితో తింటారు కానీ ఎందుకు తింటారు అన్న దాని గురించి చెప్పండి మీరు తనని ప్రేమిస్తున్నారా అని భూమి అంటే లేదని గగన్ అంటాడు. మరి అది తినిపిస్తే మీరెందుకు తింటారు ఎందుకు తినొచ్చు అని నేను కన్విన్స్ అయ్యేలా ఒక రీజన్ చెప్పండి అప్పుడు నేనే వెళ్ళండి తినండి అని పంపిస్తాను అని భూమి అంటే కన్విన్స్ కాకపోతే నువ్వు తినిపిస్తావా అని గగన్ అంటే ముందు చెప్పండి అని భూమి అంటుంది. నక్షత్ర నన్ను ప్రేమిస్తోంది కరెక్ట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కరెక్ట్ నేను నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు నాకు తినిపిస్తే నేను హ్యాపీగా ఉంటాను అలాగే నన్ను ప్రేమిస్తున్న నక్షత్ర నాకు తినిపిస్తే నక్షత్ర హ్యాపీగా ఉంటుంది. ఇలా తినిపించడం వల్ల ఎవరో ఒకరైతే హ్యాపీగా ఉంటారు కదా ఆ హ్యాపీ కోసం నక్షత్ర పెడితే నేను తింటానని చెప్తున్నాను అని గగన్ అంటాడు. రీజన్ కన్విన్సింగ్గా ఉంది కదా కన్విన్స్ అయ్యావా ఇంత సైలెంట్గా ఉన్నావంటే కన్విన్స్ అయ్యావనేలే అర్థం కానీ నువ్వేమీ పలకట్లేదు కదా పోనీలే నక్షత్రాన్ని సంతోషపెడదాం నేను వెళ్తున్నా అని గగన్ వెళ్తున్న గగన్ని ఆగండి నేను తినిపిస్తే మీరు సంతోషంగా ఉంటారు కదా కాబట్టి నేను తినిపిస్తాను అని భూమి అంటుంది. దాంతో గగన్ చాలా సంతోషంగా కుర్చీలో కూర్చోగానే భూమి అన్నాన్ని తినిపిస్తూ ఉంటుంది. గగన్ చాలా సంతోషపడుతూ భూమిని చూసుకుంటూ తింటూ ఉంటాడు.
గగన్ చూడకుండా భూమి కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. గగన్ చూస్తున్నప్పుడు మాత్రం చాలా సీరియస్‌గా ఉంటుంది. "హలో! కాస్త నవ్వుతూ తినిపించొచ్చు కదా" అని గగన్ అంటాడు. సరే అంటూ భూమి నవ్వుతూ తినిపిస్తూ ఉంటుంది. గగన్ ఏమో భూమిని తదేకంగా చూసుకుంటూ ఉంటాడు. చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఉన్నట్లుండి గగన్‌కి పొలమారటంతో అయ్యో! అంటూ భూమి గగన్ తలపై కొడుతూ చాలా ప్రేమగా వాటర్ తాగిస్తూ ఉంటే భూమి ముఖ కవళికలన్నీ కూడా గగన్ చూసుకుంటూ చాలా సంతోషపడుతూ గగన్, భూమి ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఇక్కడ అపూర్వ బావ మన నక్షత్ర బట్టలు మార్చుకుంటుంటే ఎవరో ఫోటోలు తీశారు బావ అని వచ్చి మెల్లగా చెప్తుంది. ఏంటి నా కూతురు ఫోటోలు తీశారా అని శరశ్చంద్ర గట్టిగా అంటే అదేదో మామూలు ఫోటో అన్నట్లు అలా మాట్లాడుతున్నావేంటి అల్లుడు గారు, నక్షత్ర బట్టలు మార్చుకుంటుంటే ఫోటోలు తీశారు అని గోరింటాకు పిన్ని అందరికీ వినపడేలా గట్టిగా అరుస్తూ చెప్తుంది. దాంతో అందరూ షాకింగ్‌గా వింటూ ఉంటారు. ఎవరు ఎలా తీశారు అని శరశ్చంద్ర అనగడంతో ఫోన్‌తో అని గోరింటాకు పిన్ని, నక్షత్ర ఇద్దరూ ఒకేసారి చెప్పారు. నక్షత్ర అంటే చూసింది కాబట్టి చెప్పింది. కానీ మీకెలా తెలుసు చెప్పండి అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటే చెప్పు పిన్ని చెప్పు అని అప్పుడు అపూర్వ అంటుంది. ఈ కాలంలో కెమెరాలు ఎవరు వాడుతున్నారు? ఫోన్‌తోనే కదా ఫోటోలు తీసేది. ఆ ఉద్దేశంతోనే చెప్పాను అని గోరింటాకు పిన్ని కవర్ చేస్తుంది. అయ్యో! బావ దేంతో తీశారన్న దాని గురించి కాదు. అసభ్యకరమైన ఫోటోలు తీశారు. వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్లారే అనుకో వాటిని సోషల్ మీడియాలో పెట్టేస్తారు. మన ఇంటి పరువు, ప్రతిష్ట, గౌరవం అన్ని నక్షత్ర జీవితం నాశనమైపోతాది అని అపూర్వ చెప్పడంతో కృష్ణప్రసాద్ ఎవరు కూడా దాటి వెళ్ళకూడదు అని శరశ్చంద్ర చెప్పగానే రేయ్ చెర్రీ తలుపుల్ని మూసేయ్, అందరి ఫోన్లని కలెక్ట్ చేసుకో అని ప్రసాద్ చెప్తాడు. అప్పుడు అందరి దగ్గర ఫోన్లని కలెక్ట్ చేసేసేయని కృష్ణప్రసాద్ చెప్తాడు. అందరి ఫోన్లు ఇక్కడే ఉంటాయి. ఆ ఫోటోలు తీసిన వాడు మాత్రం ఇక్కడే ఉండిపోతాడు అని శరశ్చంద్ర అంటే అందరూ ఉంటే సరిపోతుందా? అసలైన వాడు ఉండాలి కదా అని గోరింటాకు పిన్ని అంటుంది. అయ్యో పిన్ని నువ్వు తిన్నగా ఏది మాట్లాడవా? అసలైన వాడు అంటే ఎవరు అని అపూర్వ అంటే ఇంకెవరు ఆ గగన్ గాడు అని గోరింటాకు పిన్ని చెప్తుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మాతో వచ్చిన వాడిని అనుమానిస్తున్నారా అని మినిస్టర్ అంటాడు. తప్పుగా అనుకోకండి మినిస్టర్ గారు, వాడికి మాకు శత్రుత్వం ఉంది. మీతో కనుక రాకపోయి ఉంటే వాడి తల తెగి ఈ పాటికి గుమ్మం దగ్గర ఉండేది. మీతో వచ్చాడు కాబట్టే వాడిని ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చాను అని శరశ్చంద్ర అంటాడు. ఈ మాట ముందే చెప్పి ఉంటే వాడిని ఇంటి బయటే నిలబెట్టి ఉండేవాడిని కదా అని మినిస్టర్ అంటాడు. వాడిని లోపలికి రానివ్వటం మా సంస్కారం. కానీ సిగ్గు లేకుండా వాడు లోపలికి తనంతట తానే మీతో రావడం వాడి కుసంస్కారం. ఇక్కడే అర్థమవుతోంది కదా అని శరశ్చంద్ర అంటాడు. అప్పుడు వాడు ఎక్కడ ఉన్నా సరే అసలు వదలకు, బయట ఉన్నా సరే వెంటనే లోపలికి వచ్చేలా చెయ్యి అని శరశ్చంద్ర చెప్పడంతో ఎక్కడున్నాడో నేను వెళ్ళి తీసుకువస్తాను అని గోరింటాకు పిన్ని పరుగులు పెడుతుంది. డాడీ మీరు అతన్ని ఎందుకు అనుమానిస్తున్నారు? హీ ఈజ్ ఏ జెంటిల్‌మ్యాన్ అని నక్షత్ర గగన్ గురించి చెప్తుంది. నక్షత్ర అంటూ శరశ్చంద్ర నక్షత్రని కొట్టకుండా ఒక క్షణం ఆగిపోతాడు. శరశ్చంద్ర ఏం చేస్తున్నారు మీరు? ఒక ఆడపిల్లపై చేయి కూడా చేసుకుంటానికి వెనకడటం లేదు. అసలు నేను చూస్తున్నది మిమ్మల్నేనా అని మినిస్టర్ అంటే ఇప్పటికైనా మీకు అర్థమైందా వాడికి మాకు ఎటువంటి శత్రుత్వం ఉందో అని శరశ్చంద్ర అంటాడు. నక్షత్ర తెలియక మినిస్టర్ గారు వాడిని మన ఇంటికి తీసుకువచ్చారు. నువ్వు వాడి గురించి ఇంకొక మాట మాట్లాడినా కూడా నేనేం చేస్తానో నాకే తెలియదు అని శరశ్చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటే నువ్వు కాస్త ఊరుకో నక్షత్ర అని అపూర్వ అంటుంది. భూమి అన్నం తినిపించిన తర్వాత చేయి కడుక్కుంటూ ఉంటే అప్పుడే గోరింటాకు పిన్ని అక్కడికి వచ్చి హాహాహా లోపల ముద్దులు ఇక్కడేమో ముద్దలు అని గోరింటాకు పిన్ని అరుస్తూ ఉంటే అంటే నేను ఆయనకి ముద్దలు తినిపించానని అంటున్నారా? అలాంటిదేమీ లేదు, నేనే తిన్నాను అని భూమి అంటుంది. మరి ఈ అబ్బాయి ఇక్కడెందుకున్నాడు అని గోరింటాకు పిన్ని అడుగుతుంటే ఏమో నాకేం తెలుసు, ఆయనతో మాట్లాడొద్దని అంకుల్ నాతో చెప్పారు, కావాలంటే ఆయన్నే అడిగి తెలుసుకోండి అని భూమి అన్నం ప్లేట్ పట్టుకొని లోపలికి వెళ్తుంది. పూలు పెట్టడానికి నా చెవులు దొరికాయా నీకు అని మనసులో అనుకుంటూ ఇదిగో అబ్బాయి నిన్ను లోపల పిలుస్తున్నారు అని అంటే ఎందుకు అని గగన్ అడుగుతాడు. టికెట్ పెట్టి సినిమాకి వెళ్ళిన సినిమా లోపలే కదా చూస్తారు, లోపలికి రా నీకే తెలుస్తుంది అని గోరింటాకు పిన్ని అంటుంది. గగన్ లోపలికి రాగానే వాడి ఫోన్ కూడా తీసుకోండి అని అపూర్వ అంటుంది. ఏమైంది చెర్రీ అని భూమి అడగడంతో నక్షత్ర డ్రెస్ మార్చుకుంటుండగా ఎవరో ఫోటోలు తీశారంట, అన్నయ్యని అనుమానిస్తున్నారు అని చెర్రీ చెప్పడంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరా నీ ఫోన్ ఇవ్వు అని అపూర్వ అంటే నా ఫోన్ అని గగన్ తడుముకుంటూ వెతుక్కుంటూ లేదని చెప్తూ ఉంటాడు. అర్థమైందా బావా, ఫోన్ అప్పుడే దాచిపెట్టేశాడు, వీడే ఫోటోలు తీశాడు, ఇప్పుడు ఫోన్ కూడా లేదని చెప్తున్నాడు అని అపూర్వ అంటుంది. గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైపోయిందా మినిస్టర్ గారు అని శరశ్చంద్ర అంటే ఏంటిది గగన్, ఇది అసలు ఏం బాగోలేదు అని మినిస్టర్ తిడుతూ